అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలంరాజు మాదిగ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల రమేష్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ గోపి మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు పొడిచెల్ల రాజు మాదిగ, యువజన జిల్లా అధ్యక్షులు బద్దెపూడి వివేక్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఇండ్ల సుధాకర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకులూరు మధు మాదిగ, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీరినాటి చంటి మాదిగ, సిటీ అధ్యక్షులు గున్ను రవి మాదిగ, రూరల్ నాయకులు క్రిస్టియన్ మాదిగ పాల్గొని ఘనంగా ముఖ్య అతిథికి శాలువాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలంరాజు మాదిగ మీడియాతో మాట్లాడుతూ జూలై 7వ తేదీ ఈదముడిలో జరిగే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం మరియు సభా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది తరలి రావాలని రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశంలో తెలియజేశారు. నా పేరు బెల్లంకొండ గోపి మాదిగ. నేను ఈ మధ్యనే నూతనంగా ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు ఒంగోలు నాగులపులపాడు మండలం ఈదుముడి కురిటిగడ్డ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మాది గారి నాయకత్వంలో నేను బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈరోజు 32 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ చరిత్రలో మాదిగల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం మాదిగ జాతి కోసమే కాకుండా ఈ భారతదేశంలో ఉండబడే అనేక కులాలకి, అనేక సంఘాలకి, అనేక సేవలు, అనేక ఉద్యమాలు చేసి సాధించి పెట్టడం జరిగింది. మరి అందులో భాగమే ఆరోగ్యశ్రీ పథకం ఈ రోజు నడుస్తుందంటే అది ఈదుగుడిలో పుట్టినటువంటి ఎంఆర్పీఎస్ పురిటిగడ్డ పుణ్యమే అని మేము ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు 200 నుండి ఈరోజు 4000, 6000 పింఛన్లు తీసుకుంటున్నారంటే అది కేవలం మాదిగలే కాదు కదా. మరి అన్ని కులాల, అన్ని సంఘాల్లో ఉండబడే ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితమేనని మేము గుర్తు చేస్తూ, మరి ఇన్ని కులాలకి, ఇన్ని మతాలకి సాధించి పెట్టినటువంటి విజయాలలో భాగంగా రేపు 32వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగలకు కూడా ఒక పుణ్యక్షేత్రం ఉండాలనే లక్ష్యంతో ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్రం అని కొత్తగా తలపెట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమానికి ఈ నెల్లూరు జిల్లా నుండి అనేక మంది మాదిగలను తరలించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మా నూతనంగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలంరాజు మాదిగ గారికి మా నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా ఉద్య నమస్కారాలు తెలుపుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా మాస్టర్ ఆఫ్ క్యూర్ మైండ్ అని కాంశీరామ్ గారు చెప్పినట్టు ఈ యొక్క మాదిగ జాతే కాకుండా భవిష్యత్తులో మా ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మాది గారి నాయకత్వంలో అన్ని కులాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలందరినీ కూడా కలుపుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో లక్ష్యంగా భాగంగా రాజ్యాధికారమే పైనని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నా పేరు పానుగంటి శాలంరాజ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఉర్సుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో రేపు జూలై 7వ తారీఖున ఈదుముడిలో తలపెట్టిన మాదిగల పుణ్యక్షేత్ర కార్యక్రమానికి కూడా సైమల్టేనియస్ గా వర్గీకరణ సాధనతో పాటు రాజకీయ శక్తిగా ఎదిగేదానికి కూడా అవకాశం ఉండేది. అక్కడ మేము తీసుకున్న నిర్ణయం ఈరోజు 32 సంవత్సరాలలో మేము నష్టపోయిన దాన్ని తిరిగి మేము జాతికి సాధించి పెట్టే క్రమంలోనే 32వ సంవత్సరంలో రాజకీయ శక్తిగా మాదిగలు ఎదగాలని చెప్పేసి ఆ ఆకాంక్షతోనే రాజకీయ శక్తి కోసమే రేపు 32వ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. మాదిగలు రాజకీయ శక్తిగా ఎదిగితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిగలను కలిసి వచ్చే
ఏ సంఘాన్నైనా కలుపుకొని రాజకీయ వ్యక్తిగా ఎదగడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచించాడో రాజ్యాధికారమే ధ్యేయం అని చెప్పేసి ఆ రాజ్యాధికార ఏ గుడికైనా పేరు కోలగట్ల రమేష్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా మన జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సాలెం రాజు మాదిగ గారు ఈ జిల్లాకి విచ్చేయడం జరిగింది. ప్రధానంగా అజెండాలో 2 అంశాలు తీసుకొని, ఒకటి జూలై 7న ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం ఏ విధంగా చేసుకోవాలనేది, అదేవిధంగా దళితులపై క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఏ విధంగా మనం తిప్పుకొట్టాలి, ఏ విధంగా మనం ఆర్టికల్ 25 కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్నగారు సూచనల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. అదేవిధంగా సమీకరణలు ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆయన మాకు ఒక విశ్లేషణ కూడా ఒక సూచనలు చేయడం కూడా జరిగింది. అందుకని రేపు జూలై 7వ తారీఖున మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమానికి మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మాది గారి నాయకత్వంలో వేలాది మంది ఈ జిల్లా నుంచి తరలి రావాలని మాకు రాష్ట్ర అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇట్లా ఈ కార్యక్రమాన్ని మాకు నిర్దేశించి జిల్లాలో ఏ విధంగా ఎంతమంది తీసుకురావాలా, ఏ విధంగా రావాలనేది మాకు సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. మేము కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మా ఎంఆర్పిఎస్ వ్యవస్థకులు మానేసి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈ జిల్లా నుంచి వేలాది మందిని తరలిస్తామని, దళితులు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై మాదిగ జై బ్రహ్మాండం. నా పేరు బొడిచెల్ల రాజు మాదిగ, ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులుగా ఇటీవలనే ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మాదిగల ఉనికి అస్తిత్వంగా ఏర్పడింది. ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే మాదిగలు ఏమవుతారో, మాలలు ఏమవుతారో అనే ఒక భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒక పక్క మనువాదం, ఒక పక్క అంబేద్కర్ వాదం అనే నినాదంతో 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మాదిగలు అమరులై ఏబిసిడి వర్గీకరణ సాధికున్న లక్ష్యంతో ఈదుమూడులో జరిగే మహా సంగ్రామానికి దళిత క్రైస్తవుల పాటు హిందువులుగా ఉన్న మాదిగలు కూడా ఆ సభను జయప్రదం చేయాలని, అలాగే దళిత క్రైస్తవులకు ఏదైతే ముప్పు వాటిల్లిందో దానిపై కూడా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తమ స్పందన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలా నోరు మెదపని పక్షంలో ఈ కూటమి ప్రభుత్వాలకు మాదిగలు, క్రైస్తవులు తగిన గుణపాఠం ఇస్తారని తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యాచరణలో కీలక నిర్ణయాలు తీసుకు బ్రహ్మయ్య నాయకత్వంలో కీలక నిర్ణయాలు ఉండబోతాయని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ 32 సంవత్సరాల ఉద్యోగం ఈదుమూడలో జరిగే పోరాటానికి ప్రతి ఒక్క మాదిగపల్లె నుంచి జనాలను తరలిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.